హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకోసం ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ తీసుకొచ్చా. మీ ఆండ్రాయిడ్ మొబైల్ ని ఐఫోన్ మొబైల్ లాగా మార్చొచ్చు. అది ఏ విధంగా మార్చాలో మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. నేను చూపించినట్టు మీ మొబైల్ లో కూడా సేమ్ అదే స్టెప్ బై స్టెప్ మీరు చేసినట్టయితే మీ మొబైల్ అయితే ఐఫోన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. మీరే షాక్ అయిపోతారు. ఒకసారి అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేడెందుకు మనం అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ ఫ్రెండ్స్, మీరైతే ముందుగా చూసుకోవచ్చు. ఇదైతే ఆండ్రాయిడ్ మొబైల్. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది, ఇదైతే ఆండ్రాయిడ్ మొబైల్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనం ఐఓఎస్ ని ఇన్స్టాల్ చేద్దాం. ముందుగా అయితే ప్లే స్టోర్ ని ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏం టైప్ చేయాలంటే మీరు HIPHO అని టైప్ చేస్తే చాలు, మీకు ఇక్కడే షో అవుతా ఉండేది. మీకు హై ఐఫోన్ లాంచర్ ఫోన్ ఉంది, దీని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకైతే ఇలా షో అయింది. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఐఫోన్ పైన కాకుండా కింద షో అవుతుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని. మీకు కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఇచ్చేస్తా, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఓపెన్ చేసుకుందాం ఆ యాప్ ని. ఓపెన్ చేసినాక మీకైతే కొద్దిగా లోడింగ్ అయింది. లోడింగ్ అయిన వెంటనే మీకైతే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయింది. దీన్ని అయితే కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసినాక ఇక్కడైతే మీరు కొన్ని యాక్సెస్ అయితే ఇవ్వాలి ఈ యాప్ కి. ఆ యాక్సెస్ ఇచ్చేద్దాం. డిస్ప్లే మీద వర్క్ చేయడానికి యాక్సెస్ అడుగుతుంది. ఆ యాప్ స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ అయితే ఇక్కడ షో అవుతుంది. ఐఫోన్ లాంచర్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకైతే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇదైతే అలో చేసుకోవాలి. అలో చేసిన వెంటనే ఇక్కడైతే ఇంకో ఆప్షన్ అనేది, దీన్ని అయితే మెసేజ్ బాక్స్, ఇది సేమ్ అదే విధంగా దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇక్కడైతే అలో నోటిఫికేషన్ యాక్సెస్ ఆన్ చేసుకోవాలి. మీకైతే ఇలా షో అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓకే ఆప్షన్ వచ్చింది, ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మీకైతే కొద్దిగా లోడింగ్ అయింది. లోడింగ్ అయిన వెంటనే ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకైతే ఇక్కడ యాక్సెస్ అడిగింది, నోటిఫికేషన్ పర్మిషన్. ఇక్కడైతే యాక్సెస్ ఇచ్చేయండి, అలో చేయండి. ఇక్కడైతే సెట్ యాజ్ డిఫరెంట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐఫోన్ మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ కి అయితే ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. దీన్ని అయితే క్లిక్ చేయండి చాలు. నా బ్యాటరీ పవర్ అయితే తక్కువ ఉంది, అందుకని ఇలా షో అవుతుంది. లేటర్ అనేది పెట్టేయండి. పెట్టినాక అయితే మీకైతే క్రియేట్ అయిపోయినట్టే. చూసారా ఫ్రెండ్స్, ఐఫోన్ ఇది సేమ్ ఐఫోన్ లో ఎలా ఉండిద్దో ఆ విధంగానే ఉండిద్ది. చూసారా, మొత్తం ఐఫోన్ టైపే ఉండిద్ది. నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ షో అవుతా ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ మన ఆప్షన్ చూసారా, ఇక్కడ మొత్తం ఇలా ఐఫోన్ టైపే. చూసారా, ఫుల్ గా అయితే మీరు ఐఫోన్ యూజ్ చేసేటప్పుడు ఎలా ఉండేదో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే చేయొచ్చు ఈ ఫోన్ లో అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగుండేది. మీకు జస్ట్ మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కి కూడా చూపించచ్చు. ఐఫోన్ టైప్ నా దాంట్లో మొత్తం ఐఫోన్ విధంగానే ఉండేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఐఫోన్ మొబైల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం మీరు ఒక లైక్ చేసుకుంటే నా వీడియో అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షో అవుతా ఉండేది యూట్యూబ్ లో. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కూడా మీకైతే రిప్లై అయితే పక్కా వచ్చింది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.